విద్యానామం నరస్వరూపమధికం విద్యానామం నరస్వరూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరీ యశస్సుపకరీ విద్యా భోగకరీ యశస్సుపకరీ విద్యా గురునా గురు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం విద్యా రాజపూజతే నహి ధనం విద్యా విహీనం పశు విద్యా విహీనం పశు విద్యానామ నరస్వరూపమధికం. ఈ ప్రపంచమునందు విద్యార్థికి విద్యయే సౌందర్యం. In this world, education is beauty to a student. విద్యా ప్రథమత్వయం విద్యానామ నరస్వరూపం అధికం విద్యన్న గుప్తం ధనం. ఈ విద్య విద్యార్థికి గుప్తమైన ధనం. This education is all the wealth hidden in him. విద్యా భోగకరీ శుభకరీ. ఈ విద్యని విద్యార్థులకు కీర్తి, సౌభాగ్యము, సంపద. It is the same education that confers the repute, prosperity and wealth to student community. విద్యా గురునా గురు. విద్యనే గురువుల కంటే గురువు. This education is the teacher of teachers. విద్యా బంధుజనో విదేశ గమనే. మనము విదేశములకు వెళ్ళినప్పుడు ఈ విద్యనే మనకు సరి అయిన బంధువు. When we go abroad, it is this education that is our relation. విద్యా పరం లోచనం. ఈ విద్యనే మానవునికి మూడవ నేత్రము. This education is the third eye to humanity. విద్యా సురాజ పూజ్యతే నహి ధనం. రాజసభలందు విద్యకే ప్రధానమైన స్థానము కాని ధనమునకు కాదు. In the court of kings, the education has prime importance and not money. విద్యా విహీనం ధనం విద్యా విహీనం పశు. ఇట్టి పవిత్రమైన విద్య లేనటువంటి వాడు పశువుతో సమానమే. The one without this sacred education is equal to an animal. విద్యార్థులారా, Students, విద్యా బోధకులారా, teachers, ఈనాడు విద్య అనగా ఏమిటో విద్యార్థులకు గాని అధ్యాపకులకు గాని తెలియటం లేదు. today neither students nor teachers know what education is. నైతిక, ధార్మిక, శీల సంపదను ఇనుమడింపజేయునదే విద్య. It is education that develops the moral, ethical behavior.
ఈనాడు ప్రపంచములో మానవుడు అనంతమైన శాస్త్ర విజ్ఞానమును సంపాదించాడు. Man has acquired infinite scientific knowledge. కానీ ఇది కేవలము బహిరమైన నాగరికతకు మాత్రమే తోడ్పడుచున్నది, పిల్లలకు బోధించుతున్నది. It is the one that teaches the external world of attachment. మానవునికి కావలసినటువంటిది ఈనాడు బహిర్ముఖమైనటువంటి యొక్క సౌందర్యం కాదు. What is needed to man is not external beauty. ఈనాడు మానవునికి కావలసినది హృదయ పరిపాకము. What man needs today is the maturity of heart. ఇది కేవలము ఆంతరికమైనటువంటి సంస్కృతి ద్వారానే మనకు లభ్యమవుతుంది. It is possible only through inner refinement. ఈనాడు మానవునిగా మార్చినంత మాత్రం చాలదు. మానవుని ఆదర్శవంతమైన మానవునిగా మార్చాలి. It's not enough if we are just humans. We should be ideal human beings. మానవుని దయామయునిగా మార్చున్నటువంటిదే విద్య. It is education that will make man compassionate. అప్పుడే ఈ విద్యకు పరిపూర్ణత ఏర్పడుతుంది. Then only education will reach fulfillment. కనుక విద్య అనగా కేవలము గ్రంథ పరిచయమని కాని, లేక ఏదో ప్రాకృతమైన లౌకికమైన ఈ యొక్క జగత్తునందు జీవించడానికి ఒక ఆధారమని కాని భావించరాదు. Education is not familiarity with the text nor the knowledge of the ephemeral physical world helping us to carry a living. ఈనాటి విద్యార్థి తన యొక్క జీవితములకు ఏది ఆధారము, జీవితములకు ఏది ప్రమాణము, ఏది ప్రధానము అనేటువంటి యొక్క సత్యాన్ని నిర్ణయించుకోలేకపోతున్నాడు. Today's student is not able to decide what is the basis, the standard for life. కనుకనే ఈనాటి మానవులకు ఆత్మవిశ్వాసం అన్నదే కూడాను కోల్పోతున్నాడు. Student has lost the self-confidence today. ప్రేమమయమైనటువంటి యొక్క దేశభక్తి, త్యాగమయమైనటువంటి యొక్క దైవభక్తి ఈనాడు విద్యార్థులు ఎందుకు కోల్పోవటం చేతనే తనను తానే నమ్మలేకపోతున్నాడు మానవుడు. As he has lost the spirit of patriotism born out of love, has no love for God, born out of sacrifice. ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక విప్లవములకు మూల కారణము ఆత్మవిశ్వాసం కోల్పోవటమే. The loss of self-confidence is mainly responsible for all kinds of revolutions. కనుక పాప భీతి లేని పామరత్వము పట్టి, దైవ భీతి లేని దాని పట్టి, మానవత్వమనగే మానవులందున విశ్వశాంతికిదియే విప్లవంబు, విశ్వశాంతికిదియే విప్లవంబు. Because of this ignorance, of absence of fear towards sin, because of absence of love for God, the human quality is totally absent. This is the reason for revolution in this world. నిత్య సత్య త్రుకుతులన్నీ వికృతి రూపి పొందుతుండే. That which is eternal truths have taken perverted forms. పవిత్ర ప్రకృతి ఈనాడు ప్రజల వీడి పోవుచుండే. The sacred nature is far from society. ఆర్య వేద విద్యలనగే దుర్విద్యలు పెరుగుచుండే. The ancient Aryan culture, education is gone and bad forms of knowledge ఇట్టి are పరిస్థితుల taking యందు place. ఈనాటి యువకులకు ఏ విధంగా నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక యొక్క భావములు తమలో హత్తుకుంటాయి. For that reason, the moral, ethical, spiritual values are not imprinted in the hearts of students. విద్యా విధానమే మారాలి. The educational system should change. విద్య అనగా ఏమిటో దీని అంతరార్థాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. We should make an effort to know the significance of education. చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా? Do you consider those literates educated if they know how to కాలేజీల read and write? డిగ్రీలను పొంద విద్యావంతులగునా? Can you call him educated if he receives the degree?
సుజ్ఞానము సుకృతి లేక విద్యలు సద్విద్యలగున Without good knowledge and spiritual knowledge, can that be good knowledge? బ్రతుకుటకే విద్య ఎన్న బ్రతుకలేది పసిపక్షుడు. If education is for just for a living, don't you find the birds living there అండ్ అనిమల్. and animals carrying a living? కనుక మానవత్వంలో జీవితానికి ప్రాణం వంటిది ఈ విద్య. In the human life, the very life force is education. అట్టి జీవిత సమానమైనటువంటి విద్యను ఈనాడు కోల్పోయి జీవనోపాధి నిమిత్తమై ఈనాడు ప్రజలు ప్రాకులాడుతూ జీవితం అంటే ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు. Because they take education to carry a living, they have forgotten the purpose of life and thus they lead their life. శీలమే జీవము, Character is life. శీలమే శక్తి, Character is power. శీలమే పవిత్రము. Character is all ఇట్టి sacredness. శీలరహితమైనటువంటి యొక్క మానవుల యందు ఇట్టి పవిత్రత కాని శక్తి కాని జీవనము కాని ఏదిగా కొనసాగించుకోగలరు. Without character, how do you expect the sacredness, the power and the life principle to sustain in mankind? కనుక ఈనాటి మానవత్వం లోపల భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని అనాది కాలము నుండి కూడాను ఈ యొక్క శీల సంపత్తిని పోషించుకుంటూ వచ్చారు. It is in this ancient Bharat, the character is upheld in humanity. ఇలాంటి ప్రాచీనమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని ఈనాడు విస్మరిస్తున్నారు విద్యార్థులు. Students have forgotten the ancient culture of Bharat. కేవలం లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి ప్రాకృతమైనటువంటి క్షణభంగురమైనటువంటి యొక్క విద్యలను అభ్యసిస్తూ తమ జీవితం ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు. They just acquire the transient, physical, worldly, temporary knowledge and they do not know what life is. మానవుడు విద్య యొక్క విశ్వస్వరూపాన్ని గుర్తించాలి. Man should know the comprehensive form of education. ఈనాటి విద్య అంతా కూడాను యాంత్రికంగా కొనసాగుతూ ఉన్నది. The education today has become mechanical. ఈనాటి విద్యార్థి మేధాశక్తితో పాటు హృదయమును కూడాను వికసింప చేసుకోవాలి. The student, along with his intelligence, should have to blossom his heart. కేవలం తెలివితేటలు పెంచుకోవటమే విద్య అయినా ఇది జీవితాన్ని కొంతవరకు కొనసాగింపలేకపోతుంది. Mere intelligence will not help you all through. భారతదేశం ఆర్థిక వ్యవస్థ కొంతవరకు వెనుకంజ వేయటము నిజమే. It's true that economy is backward in Bharat. కానీ దీని వలన ప్రపంచమునకు జరిగేటువంటి ప్రమాదం కానీ అపకారం కానీ ఏమాత్రము ఉండదు. There is no danger or harm to the world for this reason. కానీ ఇంతకంటే మించినటువంటి ప్రమాదము మరొకటి ఉన్నది. But there's some other thing which is much more dangerous. జీవితములో ఈనాటి మానవుడు అన్ని విధములు కూడాను ఆ భౌతికమైనటువంటి యొక్క దీనిని ఆశిస్తూ నైతిక ధార్మికమైనటువంటి యొక్క దీనిని విస్మరిస్తూ ఉన్నాడు. Man is aspiring the worldly things and has forgotten ethical moral values. ఈనాటి మానవుని యొక్క విధి తిరోదాయకంగా ఉంటున్నది. Man's position is so bad. ఈ తిరోదాయకం నుంచి కూడాను పురోదాయకం కలిగినప్పుడే ఈ యొక్క విద్యా విధానము కేవలము అభివృద్ధిగాంచగలదు. It should proceed in the forward direction, then education can prosper. ఈ తిరోగతిని పురోగతిగా మార్చకుండా విద్య కేవలము అధోగతి పాలవుతుంది. There should be a halt to the backward trend. It should march ahead, failing which it will ruin. కనుక ఈనాడు సంభవించినటువంటి యొక్క ఈ విద్యకు కలిగినటువంటి విలువను మనము అభివృద్ధి గావించడానికి తగిన కృషి చేయాలి. We should make an effort to improve the value of education. కనుక ప్రతి మానవుడు కూడాను విద్యా విషయం లోపల గుర్తించి వర్తించి విద్యార్థులకు ప్రబోధించడానికి ప్రయత్నించాలి. Therefore, every man should teach to students the aims of education. 200 సంవత్సరముల పూర్వము ప్రాచీనులైనటువంటి ఇతర దేశీయులు సైన్స్ అనేటువంటి పేరుతో ప్రకృతి యందు ఉన్నటువంటి సమస్త శక్తులను కూడాను తాము వశము గావించుకొని వాటితో కేవలము ఆటలాడుతున్నట్టుగా వారు భావిస్తూ ఉన్నారు. 200 years ago, all this period, in the name of science, the scientists have exploited nature and they have ఈ been playing. పంచభూతములు కూడాను తాము అనేక విధములుగా ఈ యొక్క సైన్స్ అనేటువంటి పేరుతో ఊడిగం గావించుకుంటున్నారు. They are exploiting all the 5 elements of nature. ఇది సరి అయినటువంటిది కాదు.
This is not proper. భయంకరమైనటువంటి బాంబులు కనిపెడుతున్నారు. They're discovering horrible bombs. ఇంకా భయంకరమైనటువంటి యొక్క యుద్ధములు కూడాను అభివృద్ధి గావించడానికి పూనుకుంటున్నారు. They're also deciding to take up to war. కానీ ఇవి కేవలము ఇవియే ప్రధానమని భావించుకోవటము అది కేవలం ఒక అవివేకమే కానీ వివేకం కాదు. To take it as very important is a sign of foolishness, not sign of intelligence. వైజ్ఞానికంగా మేము అభివృద్ధి గావించినామని కేవలం వారు అహంకార పడుతున్నారు కానీ ఇది నిజమైనటువంటి యొక్క వైజ్ఞానము కానే కాదు. They pride themselves because of progress in science but not so in... దేశమును నాశనము గావించేటువంటి యొక్క వైజ్ఞానం విజ్ఞానమా? Can that be a science that leads to destruction of the country? ఇదే సైన్స్ ను ప్రజలకు దేశమునకు సమాజమునకు కొన్ని మేలు గావించేటువంటి యొక్క మార్గమును ఎందుకు కనిపెట్టకూడదు? Why don't you discover that which will help the humanity, the society and the country? ఈనాడు వీడు కనిపెట్టినటువంటి సమస్త శక్తులు కూడాను ఆనాడు హిరణ్యునికి కనిపెట్టినటువంటి యొక్క దీనికంటే తక్కువైనటువంటివి కాదు. హిరణ్యకశిపుడు. All these discoveries they stand no comparison with those discovered by Hiranyakashipu. ఈ శక్తులు కేవలము ఒక దుర్మార్గమైనటువంటి శక్తులే. These are all wicked powers. సైన్స్ అండ్ టెక్నాలజీని అన్ని దేశముల వారు కూడాను దీనిని వరిస్తూ భ్రమిస్తూ కేవలము ఒక తమ యొక్క విజ్ఞానాన్ని కోల్పోతున్నారు. All countries are after the science and technology. They are deluded and they lost their ఈ టెక్నాలజీ అనేటువంటిది దేశములకు ఏమి ఉపకారం చేస్తుందా? What sort of help is rendered by technology? తాత్కాలికమైనటువంటి యొక్క భౌతికమైనటువంటి సుఖాన్ని అందిస్తుందారే కానీ ఆంతరంగికమైనటువంటి యొక్క విశ్వాసాన్ని పూర్తి నిర్మూలన చేస్తుండాలి. It only helps the physical comforts but not the inner power. కనుక ప్రజలకు ఉపయోగకరమైనటువంటిది బాలబాలికలను సరైన మార్గంలో ప్రవేశపెట్టినది దేశోద్ధారము గావించినటువంటిది దేశ శ్రేయస్సును కల్పించినటువంటి విద్యను ఈనాడు కనిపెట్టాలి. Therefore we need an education system that will be of immense help to the society, to the boys and girls, and also train them up as leaders. ఈ విధమైనటువంటి యొక్క వివేకాన్ని ఏనాడు మానవుడు కనిపెట్టునో ఆనాడే విశ్వశాంతి మనకు చేకూరుతుంది. When once man discovers this is discrimination, there will be peace in the world. ఈనాడు మానవుడు కొన్ని విధములైనటువంటి యొక్క మార్గమును ప్రత్యేకంగా అనుసరించక తప్పదు. Man has to follow certain trends now, definitely. రాగద్వేషములతో దూషితం కాని చిత్తము, That heart which is not affected by attachment, అసత్యాలతో దూషితం కానిటువంటి యొక్క సత్యము, that truth which is not polluted by falsehood, హింసాదులతో దూషితం కానిటువంటి యొక్క దేహము, the body which is not affected by any violence, అసత్యాలతో దూషితం కానిటువంటి వాక్కు చాలా అవసరము. the speech which is not polluted by falsehood is necessary. దీనినేది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు. This is called the proper study of mankind is man. కానీ తాను యొక్క మూల కారణం ఏమిటో గుర్తించుకొనలేక రాగద్వేషములతో దూషితమవుతున్నాడు మానవుడు. He is not able to know the prime cause, but he is carried away by the defect. అసత్యాలతో దూషితమవుతున్నాడు వాక్కుతో. He utters all falsehood and polluted that way. హింసాదులతో దూషితమవుతున్నది దేహము. The body is polluted by violence. కనుక చిత్తము వాక్కు దేహము మూడింటి యొక్క పవిత్రతను అందించేటువంటి యొక్క విద్యను ఈనాడు విద్యార్థులకు బోధించాలి. Therefore, the students must be given that kind of education that will ensure purity in the heart, the word and the body. చర్చలు కూడాను ఒకానొక సమయం లోపల ఈ యొక్క సైంటిస్ట్ చేస్తున్నటువంటి విషయాన్ని గురించి తాను చాలా విచారించాడు. Churchill also felt sad about the scientific మానవుడు discovery. అన్నీ కనిపెడుతున్నాడు, Man is discovering all. అన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నాడు. He is able to know all. కానీ తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు మానవుడు. But man is not able to know himself. Man has conquered all, but he has not conquered himself. Man has conquered all, but he has not conquered himself. తనను తాను తెలుసుకోలేనిటువంటి వాడు ఎన్ని తెలుసుకుని ప్రయోజనం ఏమిటి? What is the use if he does not know himself? ఇది కేవలము స్వప్రయోజన నిమిత్తమై స్వార్థ నిమిత్తమై తాము ఈ యొక్క విద్యలను అభివృద్ధి గావించుకోవడానికి పూనుకుంటున్నారు వైజ్ఞానికులు. The scientists are developing their study and education for selfish reasons. తమ పేరు ప్రతిష్టల కోసం పాటుపడుతున్నారే కానీ దేశం నిమిత్తమై ప్రజల నిమిత్తమై ఈ యొక్క జీవిత నిమిత్తమై ఏ విధమైనటువంటి విచారణలు వారు చేయటం లేదు. They are not making any kind of inquiry about the welfare of the society and the people. They struggle for their own name and fame. కీడు కీటకమైనా చేస్తుంది కానీ మేలు మహేశుడైనా చేయలేడు. The insects do harm. ప్రజలకు ఉపకారమైనటువంటి యొక్క వీళ్ళు ప్రజలకు అనుకూలమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రజలకు
శ్రేయస్కరమైనటువంటి యొక్క దీనిని కనిపెట్టినప్పుడు ఎంతో వీరు ధన్యులవుతారు. Their lives are really deemed if they discover those that help the society and humanity by కనుక Allah. ఈనాటి మానవుడు వేసేటువంటి ప్రతి ఒక్క ప్రయత్నం కూడాను కేవలము అప్రయత్నంగానే అశృతిగానే జరుగుతూ ఉంటుండాలి. All efforts of mankind, they are totally useless now. మానవుడు వేసే ప్రతి అడుగు కూడాను ధర్మము తప్పుతుండాలి. Every step is just taking away from మానవుడు righteousness. పలికే ప్రతి పలుకు కూడాను అసత్యంతో విస్తృతమవుతుండాలి. What all he speaks is utterly false. మానవుడు చేసే ఆలోచనలో ఏ మాత్రమే కూడాను దూరాలోచన లేకుండా పోతుండాలి. All his thoughts are full of wicked thoughts. కోరే కోరికలు అన్ని కూడాను స్వార్థంగా రూపొందుతున్నాయి. All his desires are selfish. మానవుని యందు చైతన్యము చల్లబడిపోతుండాలి. There is no awareness that has cooled కులమత down. ద్వేషములు అనేటువంటిది పెరిగిపోతున్నాయి. The hatred is on the rise. ప్రాంతీయ దురభిమానములు అంతకంటే మించిపోతున్నాయి. The regional feelings are increasing. కామక్రోధ ద్వేషాలు అనేటువంటిది మితిమీరిపోతున్నాయి. The hatred is limitless now. మొత్తం పైన చెప్పాలనుకుంటే మానవత్వమే కూలిపోయింది. By and large, the human quality is ruined. ఈ మానవత్వమే లేనటువంటి మానవుడని ఎట్లా అనిపించుకోగలడు? Without human quality, how can you call him human being? మనసు మాట క్రియయు అన్ని ఒక్కటి అయినా మనసునందు మాట క్రియయందు మాటలందు ఒక్కటైనా అది మానవత్వమగును. If there is unity between thought, word and deed, that is only true human quality. కానీ మనసులోది ఒకటి, మాటలోది మరి ఒకటి, క్రియలో ఇంకొకటి. But actually, one thing is thought, one thing is said, and in action it is different. ఇంతే కాక ఈనాడు ఆదర్శవంతమైనటువంటి ఒక నాయకులు మనకు కనిపించడం లేదు. Not only this, today we don't have ideal leader. ఆదర్శవంతమైనటువంటి తల్లిదండ్రులు కూడా కనిపించడం లేదు. We don't find ideal parents. ఆదర్శవంతమైనటువంటి యొక్క అధ్యాపకులు కూడా కనిపించడం లేదు. We don't see ideal teachers ప్రాచీన either. కాలమునందు రాజకీయ నాయకులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు ఎంత ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ వచ్చారు. In ancient times, the leaders and the parents and teachers have given ఈ విధమైనటువంటి idealism. వారి ముగ్గురు కూడాను పెడమార్గం పట్టడం చేతనే పిల్లలకి ఏమాత్రం కూడాను చెప్పే అధికారం లేకపోతుండాలి. Since all these three are in the wrong direction, they have no authority to teach. తెలుగు భాషలో చెప్తుంటారు, ఆవు చేనులో పడి మేస్తుంటే దూడ గట్టుపై ఉంటుందా? In Telugu it is said, if you find the cow, the graze in the grass, do you expect the calf on the edge? ఆవుతో పాటే దూడ కూడాను తాను పొలంలో పడిపోతుంది. The calf also follows the cow. అదే విధంగానే ఈనాటి నాయకులు, ఈనాటి తల్లిదండ్రులు, ఈనాటి అధ్యాపకులు పెడమార్గం పట్టడం చేతనే పిల్లలు కూడాను పెడమార్గం పట్టవలసి వచ్చింది. పిల్లలలో దోషమే లేదు. Because the teachers, the parents and the leaders are along the wrong path, the students are also పిల్లలు spoiled. లేత హృదయులు, They have tender hearts. పవిత్రమైన భావం కలవారు, They have sacred feelings. నిస్వార్థమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వారు. They lead selfless కానీ ఇలాంటి lives. లేత హృదయాలను వారు ఇష్టం వచ్చినట్టుగా దానిని గుంపు చేస్తున్నారు. They play with their tender hearts and mold in their own way. కనుక మొట్టమొదట దేశ నాయకులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు ఈ యొక్క విద్యా విషయాన్ని చక్కగా విచారణ చేసుకోవాలి. Therefore, the leaders, the teachers and parents will have to know మా about education. పిల్లవాడు పెద్ద డిగ్రీ తీసుకోవాలి, Our boy should get a high degree. విదేశాలకు వెళ్ళాలి, He should go abroad. లక్షలు లక్షలు ధనం సంపాదించుకొని రావాలి, He should return with lakhs of money. ఇదే మా కోరిక అని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. Parents think that is their desire. ధనమున్న వారు ఈ జగత్తులో ఎంతమంది లేరు? There are lots with money. విద్యావంతులు ఎంతమంది లేరు ఈ జగత్తులో? There are many educated people. కనుక వీటికంతా సుఖం ఉన్నదా? Do they have happiness? వీరు ఆనందాన్ని అనుభవిస్తున్నారా? Do they experience happiness? లేదు. మన ఆనందం ధనములో లేదు, Our happiness is not there in money. మన యొక్క ఆనందం విద్యలో లేదు, Our happiness is not there in మన education. ఆనందం అనేటువంటిది గుణములో ఉంటున్నది. The happiness lies in virtue. కనుక ఈ గుణమును పెంచుకున్నట్టుకై మనకు అలవాట్లు అనగా నడతలు మంచివిగా ఉండాలి. To develop the character, our behavior should be మంచి proper. నడతలు ఉండినప్పుడే మంచి గుణవంతుడు కాగలడు. When there is good behavior, there will be character. మంచి గుణవంతుడైనప్పుడే మంచి నాయకుడిగా రూపొందగలడు. When he is virtuous, he will be a good leader. ప్రజాసేవలో పాల్గొనాలి. He must serve society. సేవ లేనటువంటి వాడు నాయకుడు ఎట్టి కాగలడు. If he doesn't serve, how can he be a leader? కనుక ప్రతి విషయమునందు కూడాను మన యొక్క సుఖము, మన యొక్క ఆనందము సొసైటీ పైన ఆధారపడి ఉంటుండాలి. In every matter, our happiness lies in society. సమాజం యొక్క సుఖమే మన సుఖము. The happiness of society is our own happiness. కారణమేమనగా సమాజంలో మనం ఒక వ్యక్తులము. The reason is we are individuals in society. కేవలం నీ సుఖం మాత్రమే నీవు కోరుకుంటే నీకు సుఖం ఏ రీతిగా లభ్యమవుతుంది? How do you expect to be happy if you desire your own happiness? మొట్టమొదటి నీవు సుఖపడాలనుకుంటే సమాజాన్ని సుఖపెట్టాలి. If you want to be happy,
Make the సమాజం యొక్క society సుఖాన్ని మనం కోరాలి. desire happiness of ప్రజల society. యొక్క ఆనందంలోనే నా ఆనందం ఏమిటి ఉన్నదనే సత్యాన్ని గుర్తించాలి. You should know the truth that your happiness lies in the happiness of ఇలాంటి society. విశాలమైన భావములు విద్యార్థులకు ఈనాడు అధ్యాపకులు కానీ తల్లిదండ్రులు కానీ బోధించటం లేదు. This sort of education is not to students, either by parents or the teachers. ఎంత గొప్ప పదవిలో ఉండినా, Our high position, ఎంతటి విద్యావంతుడైనా he may be highly educated. దానితో పాటు Along with it, మన యొక్క గుణమును కూడా పెంచుకోవాలి. we should develop our quality. మన మానవతను పెంచుకోవాలి. We should develop human quality. ఈనాటి మానవుడు Man today, భౌతికమైనటువంటి సిద్ధాంతములు ఎన్నో సాధిస్తున్నాడు. he is just accomplishing many things. పదార్థముల యొక్క పరిశోధనలు ఎన్నో చేస్తున్నాడు. He is experimenting on matter. కానీ But తన మానవత్వాన్ని తాను ఎంతవరకు నిలుపుకోగలిగాడు? how far is he able to keep up తన his మానవతా nature? గుణములు ఎంతవరకు రక్షించుకోగలిగాడు? How far he is able to protect his ఇది human ఈనాడు quality? ప్రపంచం వేసేటువంటి ప్రశ్న. This is the question posed to him నీవు by ఇంత the world. చదివినావు, ఇంత గొప్ప ఉద్యోగం చేస్తున్నావు, నీలో ఉన్న మానవత్వం ఏ రీతిగా నీవు రక్షించుకున్నావు అనేటువంటి ప్రశ్న వేసినప్పుడు జవాబు ఏమాత్రము కనిపించడం లేదు. When you put a question, you are in a high position. How far you are protecting your quality? There's no reply. కనుక ఆనాటి ప్రాచీన కాలమునందు భారతీయ పవిత్రమైన చరిత్రములు ఒక్కతూరి మనం విచారణ చేసుకుంటే సత్యమనేటువంటిది గుర్తించడానికి వీలవుతుంది. If we go through the history of sacred Bharat of the ancient times, you know పాండవులు the truth. అరణ్యములో కాలం గడుపుతున్న సమయంలో When Pandavas were spending time in exile, వారిని విచారించే నిమిత్తమే కృష్ణుడు అరణ్యములకు వెళ్ళాడు. to inquire their welfare, Krishna went to the forest. ఆ సమయంలో ధర్మజుడు ఒక్కడే ఉంటున్నాడు. At that time, Dharmaja was all alone. ధర్మతో ఏదో సంప్రదించుకుంటూ While consulting, బావా సోదరులు ఎక్కడ కనిపించడం లేదే అన్నాడు. he said, brother-in-law, I don't find other brothers. Where are they? ధర్మజుడు చెప్తాడు, కొంతమంది అస్తినాపురంలో ఉన్నారు, మరి కొంతమంది కందమూలాదులు కోసుకుని రావడానికి వెళ్ళారు అన్నాడు. He said, some brothers are there in Hastinapura. Others have gone to collect the tubers. కృష్ణుడికి ఆశ్చర్యం వేసింది. Krishna was surprised. ఏం బాబా మతిపోయినదా నీకు? 5 మంది అరణ్యంలోనే ఉన్నారు కానీ అస్తినాపురంలో ఎవరున్నారు? He said, oh brother-in-law, are you mad? All are present here in the forest. Who are there in Hastinapura? కృష్ణ, వ్యక్తిగతమైనటువంటి దేశములు ఎన్నో జరగవచ్చును, కానీ కౌరవులు కూడాను మా సోదరులే కదా. Krishna, there may be individual differences. Kauravas are also our brothers. అదే విధంగానే వ్యక్తిగతమైనటువంటి దేశములు, వ్యక్తిగతమైనటువంటి యొక్క అభిప్రాయములు, వ్యక్తిగతమైనటువంటి సిద్ధాంతములు వేరువేరుగా ఉండవచ్చు. There may be individual differences. There may be differences in theories and feelings. కానీ దేశం యొక్క ప్రజల యొక్క విశ్వాసము, ప్రజల యొక్క క్షేమమును ఒక్కటిగానే ఉంచుకోవాలి. But we should take only as one important వ్యక్తి thing. ద్వేషాన్ని, వ్యక్తి యొక్క విపరీతాన్ని సొసైటీ పైన మనం వేయకూడదు. We should not carry out our individual feelings and hatred to the country. మాలో మాకు ఏమైనా అభిప్రాయ భేదములు వచ్చినా మేము 5 మంది సోదరులు, వారు 100 మంది సోదరులు. If there are any differences among us, we are 5, they are 100. దేశమునకే ఏమైనా ప్రమాదం వచ్చినా మేమందరూ కూడా 105 మంది సోదరులు, అందరూ ఒకతూరి పోరాడతాం. దేశమునకు ఏమాత్రమే కూడా అపకారం లేకుండా మేము చూసుకుంటాం. అది మా కర్తవ్యము, మా రక్తములో ఉండినటువంటి ధర్మము అన్నాడు. If there is any danger facing the country, we are all 105. We are ready to shed blood to protect this country. కానీ ఈనాడు నీ పార్టీ నీది, నా పార్టీ నాది, ఈ 2 పార్టీల మధ్యలో ప్రజలను చాలా హింసించ చేస్తున్నారు. But today each one follows his own దేశం path. యొక్క పరిస్థితి చాలా మారిపోతుంటున్నది. The position of the country is fast changing. వ్యక్తికి దేశం ఉండవచ్చును, There may be individual వ్యక్తి యొక్క hatred. అభిప్రాయం మరొక అభిప్రాయంగా ఉండవచ్చును. The individual feelings may be కానీ different. ప్రజల యొక్క క్షేమము, దేశం యొక్క క్షేమము, దీనిని ఇరువురు కూడాను ఒక్క భావంలోనే ఉంచుకోవాలి. But everyone should consider, very important, the welfare of the కనుక people of the ప్రాచీన country. చరిత్రలన్నీ కూడాను ఇలాంటి ఆదర్శాన్ని అందించినటువంటివి. The ancient culture, ancient history has shown this fact. ఈనాటి చదువులన్నీ కూడాను కేవలం విద్యార్థిని శిలాహృదయులుగా చేస్తున్నాయి. The modern education is making a student a దయా stone. ప్రేమలన్నింటినే నశింపజేస్తున్నాయి. There is no compassion and love. ఏమాత్రం కూడాను ప్రేమ అనేటువంటిది కనిపించడం లేదు. There is no trace of love even. అందువల్లనే ఒకనాడు గాంధీ కూర్చొని చాలా విచారంగా కూర్చున్నాడు ఒక ప్రదేశంలో. Gandhi sat silently all alone feeling sad. ఒక విదేశీయుడు వచ్చి, గాంధీజీ ఏమిటి మీరు విచారిస్తున్నారు, మిమ్మల్ని ఎక్కువ విచారపరిచేటువంటి ఒక సమస్య ఏమిటి, దాని విషయం కొంచెం చెప్పగలరా అన్నాడు. A foreigner came and said, Gandhiji, why are you feeling so sad? What is it that makes you feel sad? అప్పుడు ఆయన చెప్తాడు, ఈనాటి విద్య మానవునికి
మృదుమధురమైనటువంటి యొక్క జీవితాన్ని లేకుండా కఠినమైన శిలాహృదయునిగా మారుస్తుంటుండాలి అన్నాడు. Gandhiji said, there's no soft and sweet heart. The education has made him stone and hard-hearted. హార్డ్నెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ పెయిన్ఫుల్. That which makes this heart very hard, and that is harmful. కనుక ఈ విద్యార్థుల హృదయము కేవలం ఒక కఠినమైనటువంటిదిగా రూపొందుతూ ఉంటుంది. అది The heart has become so strong and so ఏ fast. విద్యార్థిని ప్రశ్నించినా కూడాను ఒక మృదుమధురమైనటువంటి వాక్యం లేదు. If you ask any student, they don't reply with all softness. చేసిన మేలును కూడాను మర్చిపోయి కృతజ్ఞులుగా మారిపోతున్నారు. They forget the help done to them, they become ఇలాంటి ungrateful. విద్యలు నేర్చి ప్రయోజనం ఏమిటి? What is the use of all this education? కళలో పూర్వం అనేటువంటి వారు ఈ చదువుకున్న వానికంటే చాకలవాడు మేలు అని. In earlier times it is said that Dhobi washerman is better than educated ధోబీ. one. Dhobi is better than the educated man. నీవు 2 ట్రౌజర్స్, 2 ప్యాంట్స్, 2 టవల్స్ వేసుకుంటే ఒక ఎక్సర్సైజ్ బుక్ లో రాసుకుంటావు. You write down an exercise book when you give to Dhobi, కానీ 2 trousers and 2 చాకలవాడు pants. ఎంతమందో గుడ్డలు తీసుకుని పోతాడు, ఎక్కడ రాసుకోడు, కరెక్ట్ గా తెచ్చిస్తాడు. వాడి తెలివితేటలు ఎంత గొప్పవి. But the Dhobi will collect the clothes from everybody and hands over exactly how ఈ he చదివిన వానికి ఆ చదవని వానికి ఉండినటువంటి వ్యత్యాసం ఎంత గొప్పదో యోచన చేసుకోండి. You just understand the difference between the educated and that కేవలం uneducated ఈనాటి one. విద్యార్థులు కేవలం నేరో మైండ్, సంకుచితమైన మార్గంలో ప్రవేశిస్తున్నారు. The modern students are along this narrow way. మన చుట్టూ ప్రపంచం ఉన్నది అనేటువంటి యొక్క సత్యాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు. They have forgotten the truth that there is world all around. తమ యొక్క గౌరవ మర్యాదలు ఏ విధంగా సంపాదించుకోవాలని విధి విధానాన్ని గుర్తించుకోలేకపోతున్నారు. They don't understand their duty to earn the respect and name in society. విద్యార్థులకు మొట్టమొదట ఉండవలసినది వినయము, The students must have humility, నిరహంకారము, egolessness, నిస్వార్థము. selflessness. ఈ మూడే విద్యార్థి యొక్క సౌందర్యమైనటువంటి యొక్క నగలు. These are the 3 precious jewels adding beauty to the ఈ student. మూడు లేకపోతే విద్యార్థి ఏమాత్రం కూడాను శోభించడు. Without these 3, the student can never shine. మొట్టమొదట వినయం కావాలి. First, humility is needed. ఈ వినయంతో నిస్వార్థాన్ని దూరం చేసుకోవాలి. And then he should be selfless. నిరహంకారంగా జీవించాలి. He should lead his life egoless. ఈనాడు కాలేజీలో చేరిన తక్షణమే The moment he joins college, మంచి సఫారీ డ్రెస్ కావాలి వానికి. he wants very good తల్లిదండ్రులు ఏ supply. విధమైన బాధలు పడుతున్నారనేటువంటి విచారం చేయడు. He doesn't bother about this వాడు suffering. అప్పు చేసేనా ఇంకేమైనా చేసుకునేనా వీనికి ఈ బట్టలు అందించాలి. Parents should take loan and give him safari ఈ dress. విద్యార్థి కోరవలసినటువంటి కోరికలేనా? Is it the desire of a student? తన కన్న తల్లిదండ్రులకు ఎంత శ్రమను అందిస్తున్నాడు, How he is making his తన parents suffer. తల్లిదండ్రులకు ఎంత కంటి నీరు నింపుతున్నాడు. He is filling his eyes of the parents with tears. ఇలాంటి కుమారులు కూడాను మెచ్చుకుంటున్నారు కొంతమంది తండ్రులు. There are certain parents who praise their wives. నిజంగా ఈ విధంగా ఇట్టి కుమారులు మెచ్చుకునేటువంటి వాళ్ళు కేవలం ధృతరాష్ట్రుని యొక్క సోదరులనే చెప్పవచ్చు. Such parents who praise their children are the brothers of Dhritarashtra. దుర్యోధనుడు ఏమి చేసినప్పటికీ ఈ యొక్క ధృతరాష్ట్రుడు మంచిది మంచిది మంచిది. What all that is done by Duryodhana is endorsed by ఇంకా ఎవరు చెప్పినా Dhritarashtra. సాక్షాత్ హరిశ్చంద్రుడు వచ్చి చెప్పినా కానీ వీరు వినరు, కానీ తన కుమారుడు చెప్పితే తప్పక విని విశ్వసిస్తారు. They are not going to pay heed even if Harishchandra tells him. ఇంత విధమైనటువంటి యొక్క దురభిమానం వీళ్ళలో పెరిగిపోయింది తల్లిదండ్రులలో. They have misdirected attachment ఈనాడు towards the parents. ప్రపంచంలో జరిగేటువంటి సమస్త అల్లకల్లోలములకు ఈ దురభిమానము దురహంకారమే మూల కారణం. For all agitations, the ego and the misdirected attachment are responsible. తల్లిదండ్రులే చెప్పకపోతే బయట వారు ఎట్లా చెప్పగలరు? If parents don't tell, who else will తల్లిదండ్రుల tell? మాటలే వినకపోతే బయట వారి మాటలు ఎట్లా వినగలరు? If they don't listen to parents, how do you expect them to కాబట్టి listen to మొట్టమొదటి others? విద్యార్థులను చెడగొట్టేటువంటిది తల్లిదండ్రులే. So parents are spoiling the children first. కనుక అలాంటి బిడ్డలు పుట్టేదానికంటే బిడ్డలు లేకపోవటమే మంచిది. Instead of begetting such children better, they don't have children at all. కనుక మీరు బిడ్డలు కావాలనుకుంటే ఆ బిడ్డను ఆదర్శవంతమైనటువంటి బిడ్డగా నీవు తీర్చిదిద్దాలి. If you want children, see that they will be ideal. కనుకనే చెప్పాను, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు. The father will never be happy by the moment he comes to know that కానీ he has ఆ son. జనులు ఈ పుత్రుని గనుగని పొగడగా పుత్రోత్సాహము నాడు ఏనాడు ప్రజలు నీ కుమారుడు మంచివాడు అని పొగుడుతారు, అప్పుడు నిజమైనటువంటి బర్త్డే చేసుకోవాలి. That day when people praise the greatness of your son, you should celebrate the birthday. కేవలం కుమారుడు పుట్టి తల్లిదండ్రులకు అపకీర్తిని తెచ్చి తడమార్గమును పట్టి వీరిని లెక్క చేయకుండా ప్రవర్తించేటువంటి వారిని తల్లిదండ్రులు ఏ విధంగా బర్త్డే చేయగలరు? When the son misbehaves and brings bad name to the parents, how do you expect them to celebrate the birthday? కనుక మన పుట్టిన దినం అనుకుంటే ఏమిటి? ఏనాడు మనకు సుగుణములు మనలో ఆవిర్భవిస్తాయో అదే మన నిజమైన పుట్టిన దినం. What is birthday? The day when there are good qualities, virtues that are born in us. కనుక మన సుగుణాన్ని పెంచుకోవాలి. So we should develop good character. నీకు మార్క్స్ రాకపోయినా పర్వాలేదు, Doesn't matter even if you don't secure marks. మార్క్స్ రాకుండా చూసుకోవాలి. See that you don't get remarks.
కనుక నీవు డిగ్రీల కోసమై నీవు ప్రాకులాడవద్దు. So don't struggle for a degree. కేవలమైనటువంటి ఒక జీవిత నిమిత్తమై ఆదర్శవంతమైన విద్యార్థిగా నీవు రూపొందాలి. For your life you should be an ideal student. మాటలందు హీరో, You are a hero in words. పనులందు జీరో. In works you are a zero. ఇది మనలో ఈనాడు అభివృద్ధి అయిపోతుండాలి. This is growing today. కేవలం విద్యార్థులందరూ కూడా సోమరిపోతులుగా ప్రవర్తిస్తున్నారు. All students are behaving lazy. తిరగటం They just eat and roam about. ఇది కాదు విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి ఆదర్శము. This is not ideal of a student. కష్టే ఫలి, నీవు నడుమంచి పని చేయాలి. You should bend down and ఇంతకాలం నీ తల్లిదండ్రులు నిన్ను రక్షించి పోషించినందుకు వారికి నీవు సేవ చేయాలి. you should serve your parents having been అది taken care of by నిజమైనటువంటి them. భక్తి. మాతృదేవో భవ, పితృదేవో భవ. ఇరువురినే సంతోషపెట్టలేనటువంటి నీవు ఇంక దేశాన్ని ఏ రీతిగా సంతోషపెట్టగలవు? If you cannot please your mother and father, how can you please this country? ఇది మనం నేర్చుకున్నటువంటి టెక్నాలజీ. Is this the technology you have learned? టెక్నాలజీ కాదు, ట్రిక్ నాలెడ్జ్. It is not technology. It is a trick knowledge. కనుక ఈ ట్రిక్ లో మనం ప్రవేశించకూడదు. Let us not entertain such tricks. విద్యార్థులుగా ఉండినప్పుడు So long we are students, ఎన్ని విధమైనటువంటి శాంతిను, ప్రేమను, దయను పెంచుకుంటూ పోవాలి. we should develop peace, love and compassion. మనుషులు మొట్టమొదట కావాలనుకుంటే సద్గుణాన్ని పెంచుకోవాలి. If you want to be a human being, develop good qualities. నిజంగా విద్యార్థికి 5 ప్రాణములు ఉంటున్నాయి. Truly speaking, student has 5 life ప్రాణ, principles. అపాన, వ్యాన, ఉదాన, సమాన. Yes, 5 essential life principles. ఈ 5 ప్రాణములే ఏమిటి ఇప్పుడు మనం నిత్య జీవితంలో? What are these life principles in daily life? దేహానికి ఉంటున్నాయి 5 ప్రాణములు. Body has 5 life కానీ principles. విద్యార్థికి ఏమి ప్రాణములు ఉంటున్నాయి? But what are these to a student? ప్రతి దేహానికి కూడా ఈ 5 ప్రాణములు ఉంటూనే ఉన్నాయి. Everybody has these 5 కానీ principles. విద్యార్థికి ఉండవలసినటువంటి ప్రాణములు 5: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస. But student must have these 5 life principles: Satya, Dharma, Shanti, Prema and Ahimsa. కనుక ఈ సత్యాన్ని, ఈ ధర్మాన్ని, ప్రేమను, శాంతిని, అహింస ఇందులో ఏ ఒక్కటి పోయినప్పటికీ కేవలం మన యొక్క జీవితం రాణించదు. Out of these 5 principles, if one is missing, our life will never shine. ఈ 5ంటిని ఏకత్వం గావించుకొని Unifying all the 5, మనలో ఉన్నటువంటి యొక్క సాంప్రదాయాన్ని మనం పెంచుకోవాలి. we should develop the tradition within us. కనుక మన సాంప్రదాయాన్ని మనం పెంచుకోలేనటువంటి వాడు నీ సంస్కృతిని ఏ రీతిగా నీవు అనుభవించగలవు? If you cannot develop the tradition, how do you expect to develop the culture? మనలో ఉన్నటువంటి సహనము, సానుభూతి, ఏకత్వము మనం పెంచుకోవాలి. We should develop the point oneness, ఈ compassion. ఏకాత్మ భావం చేతనే ప్రపంచమంతా కూడా ఒక్కటిగా మారుతుంది. Out of the feeling of oneness, you can unify the world. అది ఏ ప్రేమ తత్వము. That is the nature of ఆ love. ప్రేమ అందరి యందు అంతర్వాహినిగా ఉంటుండాలి. That love is inner current in everyone. ఆ ప్రేమ లేనటువంటి యొక్క జీవితము కేవలము ఒక శవంతో సమానమే. Life without love is dead cards. ఆ ప్రేమ ఉండినప్పుడే సత్యాన్ని నీవు పలుకుతావు. When there is love, you ఆ speak ప్రేమ truth. ఉండినప్పుడే శాంతాన్ని నీవు అనుభవిస్తావు. When there is love, you ఆ experience ప్రేమ peace. ఉండినప్పుడే అహింసను నీవు పాటిస్తావు. When there is love, you follow non-violence. కనుక అన్నింటి ఎందుకును ప్రేమనే అంతర్వాహిని. In all, the love is inner current. కనుక ఈనాడు విద్యా విధానాన్ని The more education system, కొంతవరకు విద్యా అధికారులు కూడాను the authorities, గుర్తించి దీనిని కొంత మార్పులు తెప్పించాలి. they'll have to recognize and bring changes. ఏమి మార్పులు తెప్పిస్తున్నారు? What changes they are bringing ఒక్కొక్క about? సంవత్సరం ఒక్కొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చినప్పుడు ఒక్కొక్క విధమైనటువంటి రూల్స్ అంతా మారుస్తున్నారు. Every year, every education minister will be changing the కానీ rules. మారని, కూరని, చేరని, చెడపని అనేటువంటి ఒక్క సిద్ధాంతాన్ని మనం స్థిరం చేసుకోవాలి. But we should have one steady principle, that which does not change, ఎన్ని that which does not కమిటీలు diminish. పెట్టారు, ఎన్ని కమిటీలు పెట్టారు. You establish many companies. ఓహో, ఈ విద్యా విధానం మార్చడానికి అనేక కమిటీలంతా పెడుతూ వచ్చారు. You have put several committees to change the ఏమిటి education ఈ system. కమిటీ? కమ్ ఫర్ టీ అంతే. What is this దీనికంటే ఇంక committee? మించింది లేదు. What is this committee? Come for ఏ tea. కమిటీ అయినా కూడా ఒక్కదాన్ని స్థిరంగా నిలబెట్టుతూ వచ్చారా? No committee has established anything steady. ఎవరు నిలబెట్టలేదు. No one could keep that. కమిటీ వేసినందుకు ఒక రిపోర్టు, ఒక మీటింగు, ఒక రిపోర్టు, ఒక మీటింగు, ఒక రిపోర్టు. ఆ రిపోర్టు ఎక్కడ పోతుందో ఏమిటో అది కూడా ప్రజలకు కూడా రావటం లేదు. The appointment committee followed by the submission of a report. What happens? No one knows. ప్రపంచమంతా కూడా విద్యారంగం పైన ఆధారపడి ఉంటుండాలి. The whole world rests on ఏ education. ఆఫీసర్ కావాల్సిన, ఏ క్లర్క్ కావాల్సిన కూడా విద్యను ఆశ్రయించి ఉంటుండాలి. Officer or clerk needs to be educated. కనుకనే విద్య చాలా ప్రధానమైనటువంటిది జీవితానికి. But life education is very ఏ important. బ్యాంక్స్ కన్నా పో, ఏ విధమైన వ్యాపారం చేయి, ఏ విధమైన ఉద్యోగం చేయి, ఏం చేసినా కానీ ఉద్యోగం అనేటువంటి దానికి కూడా విద్య చాలా అవసరము. You go to the bank or business, for any sort of a job, education is important. కనుక అతి ప్రధానమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి విద్యను ఈనాడు మనం సరిగా అర్థం చేసుకోవటం లేదు. That education which is equal to our life, we are not able to కనుక understand. ఈ 5 యొక్క తత్వాన్ని చక్కగా మనం నిరూపించాలి. So we should demonstrate the nature of these 5 principles.
సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీయు నేర్చి విలువసున్నా. When there is no truth, right conduct and peace and love, all the education, the value is just as zero. సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్నా. Education bereft of truth, righteous conduct and peace and love, the positions are just useless. సత్యధర్మ ప్రేమ సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్న బహుళ సత్కార్య లాభంబు సున్నా. Without love, righteous conduct, peace and love, there is no advantage, benefits of all acts of charity. సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్నా. There is no use. The value is just as zero without this value. సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ For this ancient mansion to uphold, గుణములివి 4 పునాది గోడలప్ప. these are the 4 foundations walls. ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు What more is to be told to you? సాధు సద్గుణ గణ్యులవు విద్యార్థులారా. This assembly of students should know this. ఓ విద్యార్థులారా, Students, సత్యమును, ధర్మమును, శాంతిని, ప్రేమను మనం పెంచుకొనకుండినా నిజముగా మనము సరస్వతికి అపకారం చేసినటువంటి వారమే అవుతాం. if we do not develop right, truth, righteousness, peace and love, ఈనాటి we are మానవులకు harming Saraswati. త్యాగం అనేదే తెలియదు. Man today has no idea of sacrifice. త్యాగం చేయనటువంటి యొక్క రాజకీయం ఏ విధంగా ఉంటుంది? Without sacrifice, how is the trend of న life? కర్మణ న ప్రజాధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. ఇది వేదం. మనం కర్మలో త్యాగం చేయాలి. We should sacrifice in action. మనం ఫలితాన్ని కోరే మనం కర్మను ఆశిస్తున్నాము. We undertake an action expecting result. ఫలితాన్ని కోరక నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. Without expectation, do your కర్తవ్యం duty. యోగముచ్చటే. Discharging duty is yoga. ఈ కర్తవ్యాన్ని మనం నిర్వహించినప్పుడే నిజమైనటువంటి యొక్క త్యాగం మనలో ఆవిర్భవిస్తుంది. When you discharge your duty, then there will be true sacrifice. ఈ త్యాగమే యోగముగా మారిపోతుంది. The sacrifice becomes yoga. యోగం కర్మ కౌశలం. దీనికే మన సరైనటువంటి యొక్క జీవితాన్ని అనుకూలంగా అనుభవించవచ్చు. Discharging duty with all the skill is yoga, that which can experience. విద్యార్థులారా, Students, ఈనాడు మేమేదో చదువుతున్నామని, విద్యను అభ్యసించుతున్నామని, హైయర్ స్టడీ కంతా విదేశాలకు పోవాలని ఈ పిచ్చి భ్రాంతులు కొంత మానుకొని మీ దేశాన్ని, మీ గ్రామాన్ని, మీ పట్టణాన్ని, మీ ప్రజలను మీరు సమృద్ధి గావించి వారికి సరైనటువంటి యొక్క సేవలు చేయడానికి పూనుకోండి. put a full stop to the ideas that you are studying and getting a degree and that you try to go abroad, but determined to serve your country. డిగ్రీల కొరకను వెర్రి వీడి Leave that foolishness of the education is for education. త్యాగక వృత్తికై మీరు చెందబోక. Don't become a servant to serve others. విద్యను అభ్యసించాలంటే ఒక సర్వెంట్ గా మనం పోవడానికి కాదు విద్య వచ్చేది. Education is not there to make you a servant. నీ కాన్షియన్స్ నీవు తృప్తికరంగా నీవు సేవ చేయాలి. You should serve to the satisfaction of your conscience. మన దేహం లోపల ఎంతనో ప్రకాశవంతంగా ఉంటుండాలి ఆ విద్య. అదే ఆత్మ విద్య. The education is in all effulgence within us. That is, ఆమె అట్లు వెలిగినప్పుడే నిజమైన మానవత్వం. when it radiates like that, that's human quality. మానవత్వాన్ని పెంచుకోవాలి. We should develop human nature. మానవ జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. We should know what human life is. మానవ జీవితం అనుభవించదగినది. It is to be చాలా experienced. సారవంతమైనటువంటిది. It is very చాలా important. పవిత్రమైనటువంటిది. It is sacred. జీవించదగినటువంటిది. It has to be lived. అట్టి మానవత్వాన్ని ఈనాడు మనం కోల్పోతున్నాము. Such human quality is gone today. కేవలం రాక్షసుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాము. We are behaving worse than a demon. మానవునిలోనైనా ఒక కొంతవరకు ఇదిగా ఉంటుంది కానీ పశువుల్లో కూడా ఇంత కఠినత్వం లేదు. Even animals, you don't find that strong ఒక nature. పశువుని చూసి మరొక పశువు అహింస అనగా ఒక ఈర్ష్యాసూయకు లోబడదు. No animal has got any hatred towards another animal. మానవుడు అట్టు కాదు. మంచి వారిని చూచి కేవలము ఒక విధమైన అసూయ, Human beings are not అభివృద్ధి like వచ్చే that. వారిని చూచి అసూయ, They develop jealousy towards those who సుఖపడే are వారిని successful. చూచి అసూయ, They are jealous of పేరు those who are ప్రతిష్టలు happy. కొనేటువంటి వారిని చూచి అసూయ. They are jealous of those who ఈ have names. పశువుల కంటే హీనమైనటువంటి ఒక గుణములు ఉంటున్నాయి. They have got the qualities worse than animals. మానవుడిగా నీవు పుట్టినందుకు ఈ దుర్గుణాలకు మనం దూరంగా ఉంటుండాలి. Having been born a human being, you should be away from నేను that quality. మానవుడు, అతను మానవుడే. I'm a human being, he too is a human being. అతను సుఖాన్ని అనుభవించని, నేను సుఖాన్ని అనుభవించని. Let him be happy, let me be ఈ happy. విధమైనటువంటి సమత్వానికి తగినటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పోషించుకోవాలి. We should have that individuality based on equality. ఈనాడు వ్యక్తిత్వం అనేటువంటిదే లేదు. There's no individuality today. ప్రతి దాని ఎందుకును స్వార్థము స్వార్థము స్వార్థము.
In every matter there is selfishness. ఈ స్వార్థం ఏనాడు మనం దూరం చేస్తామో ఆనాడే పరార్థం మనలో ప్రవేశిస్తుంది. The moment you are away from this selfishness, there will be ఈ spirituality. పరార్థంలో ప్రవేశించకుండానంత వరకు కూడాను మనము పశువులమే కాని మనుషులం కానే కాదు. So long there is no spirituality within us, we are just animals. ఏదో ఆకారాన్ని చూసి మనుషులు అనుకుంటున్నామే కాని ఆచరణ చూస్తే పశువు కంటే హీనం. In form we are human beings, but in practice worse than కనుక animals. మన విద్యార్థులందరూ కూడాను ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క ఆదర్శవంతమైనటువంటి జ్యోతిగా వెలగాలి. Therefore let every student shine like an ideal lamp. ఈ జ్యోతులు అన్నింటి ప్రపంచమంతా కూడా వ్యాపించి This light should spread all over the world. ఏకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని చక్కగా విశ్వసించాలి. We should have full faith in that oneness, the Atma. మన ఈనాటి చదువులన్నీ కూడాను పొట్టకూటి చదువులే. All this education is just help us for a ఈ living. పొట్టలు నింపుకోవడానికి మానవుడై పుట్టాలన్నా To fill the belly should be born a ఇన్ని human being. అనిమల్స్ అంతా పశువులు మృగములంతా కూడా నింపుకోవటం లేదా? Animals and beasts fill their belly. కనుక మనకు పొట్ట కాదు ప్రధానము, It's not the belly that is గుణము important. ప్రధానము. It is quality. గుణమును పట్టే మనం జీవించాలి. We should live with virtues. కనుక మనం అనేక రకములైనటువంటి యొక్క సిలబస్ అంతా మనం మారుస్తున్నాము. We'll be changing our syllabus. ఎన్ని మార్చి కూడాను ప్రయోజనం లేదు. There's no use by merely changing. వేషాన్ని మార్చినంత మాత్రం ప్రయోజనం లేదు. There's no use by changing dress. రూపాలను మార్చినంత మాత్రం ప్రయోజనం లేదు. There's no use in changing the form. ఆర్థికంగా మార్పులు వచ్చినంత మాత్రం ప్రయోజనం లేదు. There's no use by changing రాజకీయంగా economic form. మార్పులు వచ్చినంత మాత్రం ప్రయోజనం లేదు. There's no use by bringing a change. మనస్సు మారాలి. Mind should change. మనసు మారినప్పుడే మనిషి మారుతాడు. When mind transforms, human being మనిషి will అంటే change. ఎవరు? మనసే మనిషి. Who is human being? Just the mind. మనసు లేని వాడు మనిషే కాదు. The one without the mind is no human being. కనుక మొట్టమొదట మనసు మార్చుకున్నప్పుడే దేశం అంతా మారిపోతుంది. Therefore, when you change the mind, the country will సమాజాన్ని change. మనం ఎంతనో ఆనందంగా తీర్చిదిద్దవచ్చు. You can shape this society very happy. నీ మనసులో మాలిన్యం నుంచుకొని Keeping the dirt in the ఎన్ని mind. విధములైనటువంటి ప్రచార ప్రబోధనలు చేసినప్పటికీ ఇవి ఏమాత్రం కూడా సక్సెస్ కావు, అనగా ఫలితం కావు. All the teachings and publicity will never yield good results. నీవు అనుభవించి, నీవు ఆచరించి, నీవు ఇతరులకు బోధించాలి. You experience, practice and teach others. కానీ అది లేకుండా ఏదో మనం శాంతిని కోరుతున్నాం, ప్రపంచానికి మంచిని కోరుతున్నామంటే ఇది నిజమైనటువంటి మంచేనా? కాదు కాదు. Without that, if you say that you are working for peace, that you desire peace, is it good? అష్టమున అణుబాంబు ఉంచుక అరచుతుందురు శాంతి 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 అని. Holding atom bomb on hand, they will be shouting the name of peace and peace. చంద్రుజేలగా కలిగి కూడాను చంద్రదారులు శాంతి సుఖము. చంద్రుడి దగ్గరికి పోయినా గానీ ఆ చల్లదనం దేహానికి వస్తుండాలి, కానీ లోపల మాత్రం వేడే. They could reach the moon. They have got all the coldness around the body, but there is heat within. ఇది ఆ వైజ్ఞానము, Is this a science? ఇది ఆ టెక్నాలజీ Is this the technology? కానే కాదు. Certainly not. నిజమైనటువంటి విజ్ఞానం అంటే ఏమిటి? What is the true science? దేశ శ్రేయస్సును కోరాలి, We should desire the welfare. ప్రజాక్షేమాన్ని కోరాలి, We should desire welfare of the జనుల యొక్క society. మనసును మార్పు చేయాలి, We should change the mind. ఐకమత్యాన్ని పెంచుకోవాలి. Develop unity. అప్పుడే నిజమైనటువంటి యూనిటీ. Then there will be true ఆ unity. యూనిటీ వచ్చినప్పుడే యూనిటీలో మనం పెంచుకుంటాం. When there is unity, there will be purity. ఈ యూనిటీ ప్యూరిటీ రెండూ చేరినప్పుడే డివినిటీ వచ్చేస్తుంది. When unity and purity join, there will be divinity. ఈనాడు ప్యూరిటీ లేదు, యూనిటీ లేదు, డివినిటీ లేదు, కేవలం కమ్యూనిటీ మాత్రం పట్టుకున్నారు. Today, there is no unity, there is no purity, there is no divinity, there is only community. ఈ కమ్యూనిటీతో వచ్చేటువంటిది ఈ అల్లకల్లోలం అంతా కూడా. Out of this community, there are all ఎవరు agitation. పెట్టారు ఈ యొక్క కమ్యూనిటీ? What's your community? ఇదంతా కేవలం భ్రాంతులే. That's all just illusion. అందరూ మానవులే, All are human. జాతి మత కుల భేదములు లేకుండా Without any difference of అందరూ మానవులే, భగవంతుని యొక్క బిడ్డలమే అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించాలి. all are human beings, that we are brothers. ఈ విధమైనటువంటి భేదాలను పక్కకు నెట్టండి. We should get away from ఈ difference. సాంప్రదాయాలు మీ ఇంటిలో చూసుకోండి. You have them at your hand. అంతేకాని పబ్లిక్ లోపల వచ్చి ఇది నా సాంప్రదాయం అని చెప్పి నువ్వు పోరాడుతుంటే ఇది నువ్వు చాలా మూర్ఖుడైపోతావు. But in public, you should never hold on to your own. Then you become foolish. అందరిది ఒకే మతమే మానవ మతము, All belong to one religion. అందరిది ఒకే భాషలే హృదయ భాష. There's only one language, the language of the heart. ఆ విధమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం పెంచుకోవాలి విద్యార్థులు. The students should develop that unity. విద్యార్థులారా, Students, భావి భారత పౌరులారా, the citizens of దేశం future, యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మీ పైన ఆధారపడి ఉంటుండాలి. good and bad of this country, depend on మీరు you. మంచివారైనప్పుడే దేశం మంచిదిగా మారుతుంది. If you turn good, the country will be ఇప్పుడు good. ఉన్నటువంటి వారితో దేశం మంచి మారాలంటే అది వీలే కాదు. With the existing people, the country can never అది be good. కేవలం ముదిరిపోయిన పొట్టకాయ మాది వంకర్లు తిరిగిపోయి ఉంటాయి. It has become a snake gourd which is already mature. ఇలాంటి విద్యార్థులను చక్కగా రాయి కట్టి వాళ్ళ చక్కని రీతిగా తీర్చిదిద్దాలి. We should tie up a stone at this tender age. అప్పుడే మీ భవిష్యత్తు యొక్క దీన్ని చాలా వర్ణించగలరు, దేశం యొక్క అభివృద్ధి కూడాను కాగలదు. Then in future, the country can prosper and progress. ఈనాటి మీ మంచి ప్రవర్తనే
భవిష్యత్తులో మీరే నాయకులు, మీరే లీడర్స్. In future you are going to be leaders and therefore you should have good behavior now. కనుక లీడర్ కావాల్సినటువంటి వాడు ఎంత మంచి ఆదర్శాన్ని మీరు అందించాలి. If you want to be a leader, you should lead an ideal life. ఈ విధంగా మన విద్యార్థులందరూ కూడాను ఒక్కొక్కరు ఒక్కొక్క పవిత్రమైన ఆదర్శమైన జ్యోతిగా మీరు తయారు కావాలి. Like this, every student should become an ideal lamp. అప్పుడే దేశం బాగుపడుతుంది. Then country will progress. ఇది నా ఇండియా, ఇది ఇంకోటి అమెరికా, ఇది ఒక జపాను, ఇది ఒక జర్మనీ. దేశం యొక్క భేదాలు కూడా మీరు భావించకండి. Don't take any national differences. That is my India, Japan. ఒక్క పెద్ద గృహం. The whole world is a big house. ఒక హౌస్ లోపల ఒక్కొక్క రూమ్ ఉండినట్టుగా ఒక్కొక్క దేశం ఉంటుండాలి. Just as the rooms in a big house, each country is కాబట్టి a room. లోక సమస్త సుఖినో భవంతు, అందరూ క్షేమంగా ఉంటుండాలి. That everybody be happy. అన్ని దేశముల వారు కూడా మానవులే. All citizens of all అన్ని countries are దేశములు human beings. సుఖశాంతిని అనుభవించాలి All countries should be happy and అని మనం secure. విశాలమైన హృదయాన్ని పెంచుకోవాలి. We should have broad feelings. ఇతర దేశాలు ఏమైనా అయిపోని మా భారతదేశం బాగుండాలంటే ఇంతకంటే స్వార్థము, ఇంతకంటే సంకుచితము మరొకటి లేదు. If you feel that only Bharat should improve, let anything may happen to the rest of the world, that is just a ఈ selfishness దేశం and యొక్క narrow సుఖాన్ని feeling. సంతోషాన్ని ఏ విధంగా నీవు ఆశిస్తున్నావో ఇతర దేశం యొక్క సుఖాన్ని సంతోషాన్ని కూడా నీవంత సమానంగా ఆశించాలి. Just as you want progress and welfare of your own country, you should also desire. ఇలాంటి విశాల హృదయమైనటువంటి వారు మన భవిష్యత్తునందు భావియందు ఎంతో మహనీయులు దీన్ని అనుభవిస్తూ వచ్చారు. Such broad-minded people enjoyed all this in the past. ప్రాచీన మహర్షులు వేసినటువంటి ఈ యొక్క విత్తనములను మనం వృక్షములుగా చేసుకుని ఆ ఫలమును మనం అనుభవించడానికి తగిన కృషి చేయాలి. The seeds sown by the ancient sages and saints, we should have enjoyed the ఫలాలు fruits. కావాలి కానీ పోషణ మాత్రం లేదు. But we want the fruits, but we don't rear. ఎట్లా చిక్కుతుంది? How is it ఒక possible? షాపుకు నీవేమైనా పోయి ఒక కర్చీఫ్ కావాలని ఆశిస్తావు. You go to a shop and you want to have kerchief. కానీ ఆ కర్చీఫ్ తగినటువంటి 10 రూపాయలు వాడికి ఇస్తే కదా ఆ కర్చీఫ్ నీకు ఇస్తాడు. Unless you pay the price 10, you don't get the నీ kerchief. 10 రూపాయలు ఇవ్వకుండా కర్చీలు నాకు కావాలంటే ఎట్లా ఇస్తాడు వాడు? If you don't pay the price, how do you get the kerchief? కనుక నీలో ఉండినటువంటి దుర్గుణాలు నువ్వు త్యాగం చేయాలి. So sacrifice your bad quality. నీలో ఉన్నటువంటి దురభ్యాసంలో త్యాగం చేయాలి. Sacrifice your bad behavior. సదభ్యాసంలో సద్గుణాలు అనేటువంటి భగవంతుని యొక్క దీని నుంచి మీరు పొందాలి. Then you should get from God the good behavior, the good భగవంతుడు conduct. ఒక షాప్ కీపర్. God is a నీవు shopkeeper. దేని కోరుతావో దానికి తగిన విలువ ఇవ్వాలి. Whatever you want, you should pay the అది price. ఇవ్వకుండా మాత్రం నీవు ఆశిస్తే ఇది నాట్ వన్ వే ట్రాఫిక్. Without paying the price, you can't get it. It's not one-way traffic. గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్. It is a process, give and take. ఎవరి ప్రేమనైనా నీవు పొందాలనుకుంటే వాడికి మొట్టమొదటి నీ ప్రేమను అందించు. If you want to win the love, first love him. నీవు మాత్రం ప్రేమను అందించుకోకుండా ఇతరుల ప్రేమ నాకు కావాలంటే ఎట్లా వస్తుంది? Without showing your love on your part, how do you expect మానవుని to యొక్క love? జీవితం హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్. The human life is a connection between heart to heart, love ఇది to love. మెటీరియల్స్ తో కానీ పదార్థములతో కానీ కూడినటువంటిది కాదు. It's not the one of matter. కనుక పిల్లలను చిన్నప్పటి నుంచినే కూడాను సరి అయినటువంటి యొక్క బుద్ధిని గుణమును పెంచడానికి తగిన కృషి చేయాలి. Therefore, we should make an effort to develop good behavior right from childhood. ఆ నిమిత్తమై ఈనాడు మనం ఒక విద్యా సంస్థను ఏర్పరిచినామే కానీ ఏదో ప్రపంచంలో విద్యలు లేకపోలేదు. విద్యల్లో ప్రపంచంలో ఎన్ని యూనివర్సిటీలో లేకపోలేదు, కళాశాలలు లేకపోలేదు. కానీ పవిత్రమైన గుణం కావాలనే ఉద్దేశంతో విద్యా నెపము చేత ఈ విద్యా సంస్థను మేము స్థాపించాము. There are lots of colleges, lots of universities in this world. Education is everywhere. To develop the sacred qualities, ఎవరేమైనా అనుకోని education is నీ established. సత్యంపై నీవు ఆధారపడి ఉంటుండాలి. Whatever may be, you should rely, depend ఎవరైనా on నేను yourself. హాస్యం చేయని నీ సత్యంపై నీవు ఆధారపడి Others ఉంటుండాలి. may make fun of you, depend on your truth. ఒకానొక సమయం లోపల At one time, గోపికలు నిరంతరం కూడా కృష్ణ 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 అని కృష్ణ చింతన చేస్తూ ఉండేటువంటి వారు. Gopikas were thinking of Krishna continuously. వారు హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో చేస్తుండేటువంటి వాళ్ళు. They were thinking of వాళ్ళలో Krishna. స్వార్థం అనేది ఏమాత్రమూ లేదు. They had no selfishness. ఉద్ధవుడు వచ్చి అమ్మా గోపికలారా, మీ అత్తలు భర్తలు అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నారు. మీ వల్ల వారి యొక్క పేరు ప్రతిష్టలు పోతున్నాయి. వారు మిమ్మల్ని చాలా హింసిస్తున్నారు. కనుక మీరు ఈ అభ్యాసం కొంతవరకు మానుకోండి అని బోధించాడు. Uddhava came and said, Gopikas, your husbands and mothers-in-law are criticizing you. They are suffering. Why don't you change your attitude? మేము చేసేది తప్పైపోతే తప్పక మేమే పనిష్మెంట్ ఇచ్చుకుంటాం. They said, Uddhava, if what we do is మేము wrong, తప్పులు చేయలేదు. we have not committed any mistake. మేము దైవంను స్మరిస్తున్నాము. We think of Lord. అంతేకాని తప్పు ఏం చేస్తున్నాము? What mistake we have committed? లోకులో కాకులు They're just people are like crows. కాకులు కూస్తున్నాయని కోకిల తన గానాన్ని తాను మానుకుంటుందా? Because the shout of the crows, the coil bird will never stop singing. ఈ హంసను చూసి కొంగలు పరిహసిస్తే హంసకు తగ్గేటువంటి విలువ ఏమిటి? Seeing the swan, the other things may feel, the ducks may feel, but it won't change its song. గుంజరమ్మును చూసి కుక్కలు ఎన్నో మరుగు, ఏనుగు పోతుంటుంటే కుక్కలంతా మరుగుతూ ఉంటాయి. ఏనుగుకి ఏం భయం అవుతుంది?
While the elephant is walking majestically, the dogs may bark. కాబట్టి ఎవరేమనుకున్నప్పటికీ మన సత్యం పైన మనం ఆధారపడాలి. Anybody may feel, but we should depend on our సత్యమే truth. మన ప్రాణము. Truth is our అదే life. మన భారతీయ సంస్కృతిలో సత్యం వద ధర్మం చర, ఈ రెండింటినీ మనం రెండు చక్రాలుగా తీసుకుంటే, రెండు రెక్కలుగా తీసుకుంటే మన జీవితం ఉన్నత స్థాయికి పోయి చేరిపోతుంది. Therefore, according to culture of Bharat, we should utter truth and practice righteous conduct. సత్యాన్ని ఆశ్రయించినటువంటిదే ధర్మము. Dharma follows truth. ధర్మమును ఆధారపంగా చేసుకున్నటువంటిదే సత్యము. The truth ఇవి రెండు has got కూడా the dharma. నెగటివ్ పాజిటివ్ వంటివి, రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం. These two are like negative and positive. Unity of the two is human కనుక nature. మీరు ఏమాత్రం కూడా ఇతరులు అనుకుంటారని సిగ్గు కానీ, లేక కోపం కానీ, లేక భయం కానీ, ఇంకే విధమైనటువంటి భీతి కానీ వీళ్ళు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. So don't give any scope to feel shy or have any kind of anger. సత్యవంతులకు భయమే లేదు. The one of truth has no fear. మీరు చక్కగా చరిత్ర వింటారు. You must have gone through his భార్యను అమ్ముకున్నాడు, కుమారుడు చంపుకున్నాడు, శ్మశానంలో కాటికాపరిగా నిలిచాడు, కానీ సత్యాన్ని వదలలేదు. He just sold out his wife and his son died. He was there in burial అందుకే ground. అతనికి సత్య హరిశ్చంద్ర అని పేరు వచ్చింది. For that reason he has got the name of సత్య మార్గంలో మనం Satyaharischandra. సంపాదించాలి. We should have this path of truth. సత్య మార్గంలో మనం జీవించాలి. We should live along the path of సత్య truth. మార్గంలో మనం అనుభవించాలి. We should experience truth. అసత్య మార్గంలో సంపాదించింది అసత్యంగానే పోతుంది. All that we earn along the falsehood, it will go ఏదో away. ఈనాడు 5,000 రూపాయలు మనం సంపాదించుకున్నాము అని అసత్యంలో అన్యాయములు అనుకుంటే తర్వాత రేపటి దినమే నీకు 10,000 రూపాయలు నష్టం వస్తుంది. If you think that you have earned 5,000 rupees in the wrong way, you will అది sustain మనం loss. చూసుకోవటం లేదు. That you are not mindful. విద్యార్థుల చక్కని ఒక ఉదాహరణము. A very good example. 50 సీట్లు వేసేటువంటి బస్సు పైన A seat, a bus with 50 seats. 2 రూపాయల ఆదాయం కోసమని 80 సీట్లు 80 మందిని కూర్చోబెడతాం. But just for a profit, he will accommodate 80. కానీ 2 రూపాయలు యొక్క ఆదాయం కోసం చూచామే కానీ 2,000 రూపాయల టైర్ పంచర్ అయిపోయింది, వాడు కనిపెట్టడం లేదు. He thinks of 2 rupees profit, but because the tire puncture, he loses 2,000. అట్లనే వాడికి ఏదో ఒక రోగమైన వచ్చి ఒక డాక్టర్ కైనా ఈ రోగానికి ఈ డబ్బు వ్యయం చేస్తుంటాడు. He will suffer from a serious disease and he will have to pay huge amounts ఏదో to ఒక the విధంగా doctor. అన్యాయంగా వచ్చింది మాత్రము మనం ఏం ప్రయత్నం చేసినా నిలుపుకోలేము. మనం Therefore, that which is earned out of wrong methods can ఏదో never ఒక be మంచి పని చేయి, do a good job. మంచి పని చేసి విద్యా సంస్థను లేక ఆరోగ్య సంస్థను విలేజ్ల యొక్క కష్టంలో తీర్చడానికి తగిన కృషి చేయి. Establish an institution or hospital and help the villagers. భారతదేశంలో ఎంతమంది అవస్థలు పడుతుండలేదు. There are many who are suffering in Bharat. వీళ్ళు ఏమైనా ఒక్కరైనా చింతిస్తున్నారా? Any one of you thinking of them? లేదు లేదు లేదు. No. ఆసుపత్రి కట్టండి, రోగులకు నివారణ చేయండి. Build hospitals and help the sick కానీ people. ఈనాడు ఆసుపత్రులు దండిగా కడుతున్నారు. But there are many hospitals now. ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆసుపత్రి కట్టిస్తే When they construct the hospital at the rate of 10 100 crores, కోట్ల ఆదాయం రావాలి, అది ప్రాఫిట్ కోసం కడుతున్నారు. they want profit immediately. For that reason, అదంతా they construct. వ్యాపారం వ్యాపారం వ్యాపారం. It is all business, business. డబ్బు వస్తే మీరు మంచి పని చేయండి. If you get the money, అధిక అధిక బలం, if you do it more, you'll prosper. మీకే మంచి జరుగుతుంది. You'll be good. ఈ సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి ప్రతి ఒక్కరు. Everyone should know this truth first. సంపాదన ప్రధానం కాదు, It's not earning. త్యాగం That's- త్యాగం త్యాగం కావాలి. Sacrifice is necessary. ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులు ఏ దేశములకైనా వెళ్ళండి, ఏ పనిలోనైనా ప్రవేశించండి, చదువు మాత్రం మానకుండా ఉండండి. దాని యొక్క విశిష్టతను మాత్రం హృదయంలో ముద్రించుకోపోవాలి. Students, you go anywhere, any other foreign country, don't leave education, develop your own thoughts. ఈ పెడ మార్గమును మాత్రం పట్టకండి, Don't go along the wrong way. సత్య మార్గాన్ని విడవకండి, Never leave the path of ధర్మాన్ని truth. మీరు అనుసరించండి, Follow dharma, ప్రేమను పెంచుకోండి, develop love, అహింసను నిలిపిపెట్టండి. and then stop all violence. అదే నిజమైనటువంటి యొక్క ప్రబోధ. That is true teaching. ఏదో ఒక కాన్వకేషన్ జరుగుతుండాలని ఒక కాగితం తీసుకుని పోతే ఇది బెగ్గింగ్ బో, ప్రతి ఆఫీసుకు పోయి బెగ్, ఉద్యోగం 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 బెగ్ చేయడానికి అవి ఇచ్చేది కాదు ఈ కాగితము. If we just come here for just to receive a paper in the name of convocation, is not a begging bowl. ఇలాంటి మీరు బెగ్ చేయొద్దండి. You should never beg. మీరు బెగ్గర్స్ కాకూడదు, You should not be beggars. బిగ్గర్స్ కావాలి. You should be biggers. గొప్పవాడు ఎప్పుడు ఆదర్శాన్ని చూపించినప్పుడే మీరు బిగ్గర్స్ అవుతారు. When you are ideal, then you will be biggers. కనుక ఈ విధమైనటువంటి దాంట్లో మీరు ప్రవేశించి ఎంతైనా కూడా దేశానికి సేవ చేసి మీ జన్మం కూడా సార్థకం చేసుకుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. You should lead your life in this way and shape your lives ideal. Swami brings his discourse to conclusion.